హాయ్ రా, యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు? వచ్చాను రా, అంటే వాళ్ళ ఇండిపెండెన్స్ డే కదా, అందుకనే ఈరోజు వచ్చాను. సరేరా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. ఏమైందిరా ముఖంలో అసలు హ్యాపీనెస్ లేదు, మరి అంత డల్గా చెప్పిన హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని? ఇంకెక్కడ ఇండిపెండెన్స్ రా, ఇంకెక్కడ హ్యాపీనెస్? ఒకప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఈ కాలంలో ట్రెండ్ అది ఇది అని చెప్పి స్టేటస్ల కోసం మాత్రమే జాతీయ జెండాని ఉపయోగిస్తున్నారు. వాళ్ళ స్టేటస్ల కోసం జాతీయ జెండాని ఒక్కరోజు, కనీసం 365 రోజుల్లో ఒక్కరోజు కూడా, ఒక్కరోజు మన దేశాన్ని గౌరవించుకునే రోజు వస్తుంది. ఆ రోజును కూడా వీళ్ళు స్టేటస్ల కోసం జెండాని కొనుక్కొని తర్వాత రోడ్ల మీద పడేస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్లో చూడు, నువ్వు ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయినాక నువ్వు వెళ్ళి గమనించు, రోడ్ల మీద ఎన్ని జెండాలు పడి ఉంటాయో. అదే మన దేశానికి మనం ఇచ్చే రెస్పెక్ట్. ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలకు ఫలితంగా వచ్చిన ఇండిపెండెన్స్ డే ఇది. దీన్ని మనం ఇలా దుర్వినియోగం చేసుకుంటే మనకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. కాబట్టి అది ఒక్క కోరికరా, ఏనాడైతే వీళ్ళందరూ స్టేటస్ల కోసం కాకుండా నిజమైన దేశభక్తితో మన జెండాకి సెల్యూట్ చేస్తారో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అవునరా, ఎప్పుడైతే వీళ్ళందరూ స్టేటస్ల కోసం కాకుండా నిజమైన దేశభక్తితో మన జెండాకి సెల్యూట్ చేస్తారో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అప్పుడే మన ఎందరో దేశ నాయకులు, జాతీయ నాయకులు వాళ్ళ ప్రాణ త్యాగాలకి ఫలితం ఉంటుంది. లేకపోతే మనం చూసినట్టే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇండిపెండెన్స్ డే ఎలా వచ్చింది అని అడిగే రోజులు కూడా వస్తాయమ్మా. సో మీరు జాతీయ జెండాని స్టేటస్లు పెట్టుకోవచ్చు, తప్పలేదు, కానీ అదే జాతీయ జెండాని రోడ్డు మీద మాత్రం పడేయకండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను కానీ ఏమైనా తప్పులు కానీ మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ గైస్, ప్లీజ్ డోంట్ డూ కాపరేట్. అలాగే ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్లో చెప్పిన విధంగానే ఇప్పుడు మనం ప్రతి ఆగస్టు 15కి జరుగుతుంది. ఇది తగ్గాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మనం నిజమైన స్టేటస్లోనే కాకుండా మనం నిజంగా మన మనసులో నుండి ఎప్పుడొచ్చి మన జాతీయ జెండాకి గౌరవం ఇస్తామో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. సో థ్యాంక్ యూ గైస్. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో జై హింద్, భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్. ఈ కాన్సెప్ట్ని డైరెక్ట్ చేసింది మీ వండర్ క్రియేషన్ వైపు. ఈ కాన్సెప్ట్లో నేను ఎలాంటి యూట్యూబ్ వీడియోల నుంచి తీసుకోలేదు. సపోజ్ ఈ కాన్సెప్ట్ మీద వీడియోస్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. సో ఈ కాన్సెప్ట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కాన్కేట్ మమ్మల్ని దగ్గర చేయండి గైస్. సో జై హింద్.